తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే అష్టమ స్థానంలో రాహువు, బుధుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా నూతన వ్యాపార పెట్టుబడుల ప్రయత్నాలు అస్సలు పనికిరావు. ప్రత్యేకించి స్త్రీ మూలకంగా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. వాక్స్థానంలో కేతు ఉండడం వల్ల కొన్ని తెలిసిన విషయాలను కూడా మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కొంత మౌనాన్ని వహించడం ఈ వారం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో కుజశనుల సంచారం కారణంగా ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో అసలు గొడవలకు వెళ్ళకూడదు. మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి. లేదా ఒకరు గొడవ పడే సందర్భంలో అనుకోకుండా ఏర్పడే పరిస్థితుల కారణంగా కొంత సంయమనం పాటించడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా లాభస్థానంలో వ్యయాధిపతి సంచరిస్తున్న కారణంగా తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు యోగిస్తాయి. తల్లిగారితో చక్కగా వ్యవహరించండి. తల్లిగారి సలహా మేరకు అనుకున్న పనులన్నీ విజయాన్ని పొందేలా అనుకూలిస్తాయి.